ఒక పచ్చటి క్యాండిల్, ఇంకొక ఎర్రటి క్యాండిల్. పైకి చూస్తే ఇదంతా స్వచ్ఛమైన మ్యాథమెటిక్స్ లాగా ఎంతో లాజికల్గా కనిపిస్తుంది కదా. కానీ ఒక ఇంట్రాడే ట్రేడర్ స్క్రీన్ ముందు కూర్చున్నప్పుడు ఆ క్యాండిల్స్ వెనక జరిగేది లెక్కల యుద్ధం కాదు, ఒక భయంకరమైన మానసిక పోరాటం. అవును, కరెక్ట్గా చెప్పారు. చార్ట్ మీద కనిపించే ప్రతి కదలిక మనిషి మెదడులోని ఎమోషన్స్తో ఆడుకునే ఒక పెద్ద సైకలాజికల్ గేమ్. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు మనం చేయబోయే ఈ డీప్ డైవ్ ముఖ్య ఉద్దేశమేంటంటే మార్కెట్ సైకాలజీని లోతుగా విశ్లేషించడం. అసలు లాజికల్గా ఆలోచించాల్సిన మార్కెట్ ముందు మనుషులు ఎందుకు అంత త్వరగా సహనం కోల్పోతారో, భయానికి అత్యాశకు ఎందుకు బానిసలైపోతారు అని చర్చించడం. రైట్. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ అనేది కేవలం సరైన సాఫ్ట్వేర్ వాడటం లేక ట్రెండ్ లైన్స్ గీయడం మాత్రమే కాదు కదా. అవును, కాదు. సరే, దీన్ని పూర్తిగా విడమర్చి చూద్దాం. అసలు ఇంట్రాడే ట్రేడింగ్లో మనిషి మెదడు ఎందుకు ఫెయిల్ అవుతుందంటారు? బేసిక్గా ఈ ప్రశ్నలోనే ఇంట్రాడే ట్రేడింగ్ తాలూకు అసలైన రహస్యం దాగి ఉంది. మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడగలిగే ప్రతి ట్రేడర్ తెలుసుకున్న ఏకైక నిజమేమిటంటే, ఆ సక్సెస్ అవ్వాలంటే ట్రేడర్ తనలోని భావోద్వేగాలను పూర్తిగా పక్కన పెట్టాలి. ఒక రోబోట్లాగా పనిచేయాలి. రోబోట్లాగా అంటే కంప్లీట్గా ఫీలింగ్స్ లేకుండా అన్నమాట. అంతే కదా. రోబోట్కి భయముండదు, ఆశ ఉండదు, పగ అసలే ఉండదు. తన సిస్టమ్ ప్రకారం టార్గెట్ వస్తే అమ్ముతుంది, స్టాప్ లాస్ వస్తే ఎలాంటి సంకోచం లేకుండా ఆ ట్రేడ్ కట్ చేస్తుంది. ఇంకా పెరుగుతుందేమో లేదా కాసేపు ఆగితే నష్టం కవరవుతుందేమో అనే ఆశలకు ఆ రోబోట్ మైండ్లో చోటులేదు. నిజమే. కానీ వాస్తవమేమిటంటే మనం మనుషులం, రోబోట్లు కాలేము కదా. ఎమోషన్స్ అనేవి మన డిఎన్ఏలోనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ ఎమోషన్స్ ట్రేడింగ్ మీద ప్రభావం చూపకుండా ఉండాలంటే ట్రేడర్లకు ఒక రూల్ బుక్ కావాలి, లేదా ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని మానసిక నియమాలవసరం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆ 9 గోల్డెన్ నియమాలే మార్కెట్ అనే యుద్ధభూమిలో ఒక కవచంలాగా పనిచేస్తాయి. సూపర్. అయితే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం గురించి మాట్లాడే ముందు అసలు ఆ ఫ్రస్ట్రేషన్, ఆ పానిక్ ఎక్కడ మొదలవుతాయో చూడాలి కదా. కేవలం మన మైండ్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోదు. బేసిక్గా మనం ఎంచుకునే యుద్ధభూమి కూడా సరైనదే ఉండాలి. కరెక్ట్. మీరు స్టాక్స్ ఎంపిక గురించి మాట్లాడుతున్నారు కదా. అవును. ముఖ్యంగా ఈ లిక్విడిటీ లేని స్టాక్స్లో ట్రేడ్ చేయడం అనేది మానసికంగా ఎంతటి కల్లోలాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ అసలు మొదటి రూలేంటి? ఇక్కడే అతిపెద్ద సైకలాజికల్ ట్రాప్ ఉంది. ట్రేడర్లకు లిక్విడిటీ గురించి టెక్నికల్గా తెలుసు, కానీ ఎమోషనల్గా అది చేసే డ్యామేజ్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. రూల్ నంబర్ 1 ఏంటంటే, ఎప్పుడూ లిక్విడ్ స్టాక్స్లో మాత్రమే ట్రేడ్ చేయాలి. ఒకవేళ ట్రేడర్ ఇల్లిక్విడ్ స్టాక్లోకి ఎంటర్ అయ్యాడనుకుందాం, అకస్మాత్తుగా ట్రెండ్ రివర్స్ అయ్యి నష్టం మొదలవుతుంది. అప్పుడు కంగారొచ్చేస్తుంది కదా. అవును. ట్రేడర్ వెంటనే పానిక్ అయిపోయి ఎగ్జిట్ బటన్ నొక్కుతాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ దాన్ని కొనడానికి ఎవ్వరూ ఉండరు. ప్రైస్ వేగంగా పడిపోతూ ఉంటుంది స్క్రీన్ మీద. నష్టం సెకండ్ల వ్యవధిలో పెరుగుతూ ఉంటుంది. కానీ ట్రేడర్ ఆ ట్రేడ్లోంచి బయటికి రాలేడు. అబ్బా, ఇది వింటుంటేనే భయంగా ఉంది. అచ్చం మంటలంటుకున్న ఒక గదిలో ఇరుక్కుపోయి తలుపులు లాక్ అయిపోయినప్పుడు ఒక వ్యక్తి ఫీల్ అయ్యే ఆ పానిక్ లాంటిది కదా. ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్. ఆ నిస్సహాయత ఒక ట్రేడర్ మైండ్ సెట్ని ఆ రోజంతా నాశనం చేస్తుంది. అందుకే ఇంట్రాడే ట్రేడర్లు ఖచ్చితంగా లిక్విడ్ స్టాక్స్లోనే ట్రేడ్ చేయాలి. ఎందుకంటే నిర్ణయం మార్చుకోవడానికి ఎప్పుడో ఒక దారి తెరిచుండాలి. మార్కెట్లో ఒక నానుడుంది తెలుసా, స్టాక్ కదిలితేనే మనకేదైనా దొరుకుతుంది అని. కదిలితేనే దొరుకుతుంది, రైట్. పైకి వెళ్ళినా కిందకు పడినా ఒక ఊపుండాలి. అవును. స్తబ్దుగా ఉండే స్టాక్స్ మనిషిలో నిస్సహనాన్ని పరీక్షిస్తాయి. చాలా పవర్ఫుల్ పాయింట్ ఇది. అయితే కేవలం లిక్విడ్ స్టాక్ ఎంచుకున్నంత మాత్రాన ఎమోషన్స్ అన్ని కంట్రోల్లోకి రావు కదా. అసలు ఫ్రస్ట్రేషన్, పానిక్ పతాక స్థాయికి చేరేది క్వాంటిటీ, సైజ్ దగ్గరే అనిపిస్తుంది. ఇదే మన రెండో రూల్. అవును, క్వాంటిటీ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మార్కెట్లో ఏదైనా ఒక మంచి బ్రేకౌట్ చూడగానే విపరీతమైన డోపమైన్ రష్ వచ్చేస్తుంది. ఆ ఉత్సాహంలో స్తోమతకు మించి పెద్ద క్వాంటిటీ కొనేయడం చూస్తుంటాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఖాళీగా ఉన్న హైవే కనిపించగానే కారును విపరీతమైన వేగంతో, కంట్రోల్ లేని స్పీడ్తో నడపడం లాంటిది. భలే చెప్పారు. అవును కదా. రోడ్డు ఖాళీగా ఉన్నంతసేపు ఆ స్పీడ్ బాగానే ఉంటుంది. కానీ హఠాత్తుగా ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వస్తే ఆ వేగానికి జరిగే ప్రమాదం ఊహకందనిది కదా. అక్షరాల అదే జరుగుతోంది ఇక్కడ కూడా. ఆ స్పీడ్ బ్రేకర్ తగిలినప్పుడు
కారు ఎంత దారుణంగా దెబ్బతింటుందో, ఓవర్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు చిన్న కరెక్షన్ వస్తే అకౌంట్ కూడా అంతే దెబ్బతింటుంది. రైట్. దీని వెనుక ఉన్న బిహేవియరల్ సైకాలజీ ఏంటంటారు? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక ట్రేడర్ తన కెపాసిటీ ప్రకారం ఒక 10,000 రూపాయల నష్టాన్ని మాత్రమే మానసికంగా తట్టుకోగలడు. కానీ ఆ రోజున్న ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా పెద్ద క్వాంటిటీ తీసుకుంటాడు. స్టాక్ చిన్నగా 1% పడినా సరే స్క్రీన్ మీద 40,000 నష్టం కనిపిస్తుంది. అబ్బా, 40,000! అవును. మానవ మేధస్సుకు లాస్ ఎవర్షన్ అనే ఒక లక్షణం ఉంటుంది. అంటే 10 రూపాయల లాభం వస్తే కలిగే ఆనందం కంటే 10 రూపాయలు పోతే కలిగే బాధ 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ 40,000 నష్టం చూడగానే ట్రేడర్ మెదడులోని లాజికల్ భాగం పనిచేయడం ఆగిపోతుంది. అమిగ్డాలా అనే మెదడులోని ఫైట్ ఆర్ ఫ్లైట్ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. అంటే బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. తీవ్రమైన పానిక్లో ఏమాత్రం ఆలోచించకుండా ఆ భయంతో వెంటనే ట్రేడ్ కట్ చేసి బయటకొచ్చేస్తాడు. కానీ విచిత్రమేమిటంటే ఆ ట్రేడర్ బయటకొచ్చిన మరుక్షణమే ఆ స్టాక్ మళ్లీ టార్గెట్ వైపు వెళ్లడం మొదలుపెడుతుంది. వావ్! ఇది చాలామందికి జరిగే ఉంటుంది. అవునండి. కేవలం క్వాంటిటీ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చిన ఎమోషనల్ ప్రెజర్తోనే ఒక సరైన వ్యూహంలో ఉండి కూడా ట్రేడర్ నిలబడలేకపోతాడు. అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి క్వాంటిటీ అనేది ఒక రిమోట్ కంట్రోల్ లాగా పనిచేస్తుందన్నమాట. వాల్యూమ్ పెరిగితే ఎమోషన్స్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సూపర్. అయితే భయం ఎలా పుడుతుందో, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో చూశాం. ఇక మూడో రూల్కొద్దాం. ఆ భయాన్ని పక్కన పెట్టి నష్టాన్ని ఆపటానికి మన ప్రమేయం లేకుండా చూసుకోవాల్సిన ఒక భద్రతా వలయం ఉంది కదా. అవును, అదే డబుల్ ట్రేడ్ రూల్. అంటే ట్రేడ్ తీసుకున్న వెంటనే సిస్టంలో స్టాప్ లాస్ ఆర్డర్ కూడా వేయడం. రైట్. చాలా మందికిదొక పెద్ద సమస్య గదా. వాళ్ల సిస్టమ్ కన్నా వాళ్ల మెదడును ఎక్కువగా నమ్ముతారు. సపోర్ట్ బ్రేక్ అవ్వగానే నేనే నా చేత్తో బటన్ నొక్కుతాను అని బుర్రలో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. కరెక్ట్. ఇది చాలా ప్రమాదకరం. ఇది వింటుంటే ఒక వ్యక్తి పారాషూట్ వేసుకుని విమానం నుండి కిందకు దూకేటప్పుడు నేను ఆటోమేటిక్ డిప్లాయ్ సిస్టమ్ వాడను, నా చేత్తో నేనే పారాషూట్ తాడు లాగుతాను అని అనుకోవటం లాంటిది కదా. తీరా కింద పడుతున్నప్పుడు ఆ వేగానికి ఆ భయానికి గడ్డకట్టుకుపోయి తాడు లాగడం మర్చిపోతే లేదా చేతులు పనిచేయకపోతే ప్రాణాలకే ప్రమాదం కదా. నిజానికి ట్రేడింగ్లో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. నష్టం కళ్లముందు కనిపిస్తున్నప్పుడు బుర్ర ముద్దుబారిపోయి బటన్ నొక్కడానికి వేళ్లు సహకరించవు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకంటే మనిషి మెదడు ఎప్పుడూ ఆశ అనే మత్తులో ఉండటానికి ఇష్టపడుతోంది. ఒక స్టాక్ రేటు వేగంగా కింద పడుతున్నప్పుడు బుర్రలో స్టాప్ లాస్ పెట్టుకున్న ట్రేడర్ తనను తాను ఎలా మోసం చేసుకుంటాడో తెలుసా? ఇంకో 2 రూపాయలు కిందకు చూద్దాం, అక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఖచ్చితంగా మళ్ళీ పైకి లేస్తుంది అని తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కొత్త కారణాలు వెతుకుతాడు. అవును, మనమెప్పుడు మనల్ని మనం కన్విన్స్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఈలోపు నష్టం పూడ్చలేని స్థాయికి వెళ్ళిపోతుంది. కాని అదే స్టాప్ లాస్ సిస్టంలో పెడితే ఆ సిస్టంకు భావోద్వేగాలుండవు. దానికి ఆశ లేదు, భయం లేదు. రేటు రాగానే ఎలాంటి జాలీ లేకుండా నిర్దాక్షిణ్యంగా నష్టాన్ని అక్కడితో కట్ చేసి బయటకి తీసుకొస్తుంది. సో సిస్టమ్కి ఎమోషన్స్ ఉండవు కాబట్టి అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంతే. ఇంట్రాడే ట్రేడింగ్లో ఈ నియమం శిలాశాసనం లాంటిది. స్టాప్ లాస్ అనేది సిస్టంలో ఉండాలి, కానీ బుర్రలో కాదు. సిస్టమ్ స్టాప్ లాస్ అనేది క్యాపిటల్ని కాపాడే ప్రాణదాత. రైట్. అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాము, సిస్టంలో స్టాప్ లాస్ పెట్టాము, భద్రతా వలయం ఏర్పాటు చేసుకున్నాం. కానీ అసలు సైకలాజికల్ ట్రాప్ ట్రేడ్ ముగిశాక మొదలవుతుంది అనిపిస్తుంది. ఇది మన 4వ రూల్కి దారితీస్తుంది. ట్రేడ్ లాభంలో ముగిసినా లేదా నష్టంలో ముగిసినా చాలామంది ట్రేడర్లకు వచ్చే ఒక కామన్ ఫీలింగ్ ఆ స్క్రీన్ ముందే అలాగే ఉండిపోవాలన్న కోరిక. అవును, దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ముందుగా లాభం సంగతి చూద్దాం. రూల్ నెంబర్ 4 ఏంటంటే అనుకున్న లాభం రాగానే వెంటనే సిస్టమ్ స్క్రీన్ కట్టేసి బయటికెళ్ళిపోవాలి అని చెప్తుంటారు. వినడానికిది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది గదా. ఒక గుర్రం పందెంలో గెలుస్తున్నప్పుడు లేదా ఒక మంచి ఊపులో లాభాలు వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆపేయడమెందుకు? గెలుస్తున్నప్పుడు మార్కెట్తో ఇంకా ఆడుకోవచ్చు కదా అని ఎవరికైనా అనిపిస్తుంది. ఇక్కడే కాస్త లోతుగా ఆలోచించాలి. మార్కెట్లో గెలుస్తున్నప్పుడు వచ్చేది కేవలం డబ్బు కాదు, మెదడులో విపరీతమైన డోపమైన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఒక రకమైన గాడ్ కాంప్లెక్స్ లేదా అతివిశ్వాసం వచ్చేస్తుంది. ఓహో, గాడ్ కాంప్లెక్స్ అంటే నేనేం చేసినా కరెక్టే అనే ఫీలింగా? అవును, నేను మార్కెట్ని జయించేశాను, నేనేం చేసినా ఈరోజు కరెక్టే అనే భ్రమలో పడిపోతారు.
క్యాసినో డిజైన్ ఎలా ఉంటుందో మార్కెట్ డిజైన్ కూడా దాదాపు అలాగే ఉంటుంది. ఆ స్క్రీన్ ముందు అలాగే కూర్చుంటే అది తన వైపు లాక్కుంటుంది. ఏదో ఒక చిన్న కదలిక కనిపించగానే అనవసరమైన ట్రేడ్ అంటే ఓవర్ ట్రేడింగ్ చేసేలా ప్రేరేపిస్తుంది. రైట్. అంటే ఆ లాభం ఇచ్చిన కిక్లో మనకి తెలియకుండానే తప్పులు చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో రూల్స్ అన్నీ పక్కన పెట్టి ట్రేడ్ చేయడం మొదలుపెడతారు. చివరికి ఉదయం కష్టపడి సంపాదించిన లాభాన్ని మార్కెట్ వెనక్కి తీసేసుకోవడమే కాకుండా పర్సులో ఉన్న క్యాపిటల్లోంచి కూడా కొంత తీసుకుపోతుంది. అబ్బా, ఇది చాలా బాధాకరం. అవును. లాభాన్ని ఇంటికి తీసుకువెళ్లడం అనేది ఒక కళ. దాన్ని మార్కెట్కి తిరిగిచ్చేయడం అనేది ఎమోషనల్ ఫెయిల్యూర్. అందుకే అనుకున్న టార్గెట్ రాగానే ఆ డోపమైన్ ముత్తల పడకముందే స్క్రీన్ కట్టేయడం అత్యంత ముఖ్యం. వావ్! అంటే లాభం వస్తే ఆ స్క్రీన్ మనల్ని ఒక మాయల ఫకీరులాగా హిప్నోటైజ్ చేస్తుందన్నమాట. అయితే మరి నష్టమొస్తే? ఉదయాన్నే తీసుకున్న మొదటి ట్రేడ్ గనుక నష్టాల్లో ముగిస్తే అప్పుడు కూడా స్క్రీన్ కట్టేయాలా? ఇదే కదా మన 5వ రూల్. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే చాలామందికి ఇది విపరీతమైన ఈగో సమస్యగా మారుతుంది. పట్టుబట్టి మరీ పోయిన డబ్బుని వెనక్కి తేవాలని చూస్తారు కదా. అవును, దీన్నే రివెంజ్ ట్రేడింగ్ అంటాం. ఇది ట్రేడింగ్ కెరియర్ని నాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాటు. చిన్నప్పటి నుండి మనకు సమాజం ఒక విషయం నూరిపోసింది కదా, ఏంటది? ఒకసారి ఫెయిల్ అయితే పట్టుబట్టి మళ్లీ ప్రయత్నించు, విజయం సాధిస్తావు అని. జీవితంలో చదువులో ఈ సూత్రం పనికొస్తుందేమో కానీ మార్కెట్లో ఈ లాజిక్ అస్సలు పనిచేయదు. అవును, మార్కెట్తో ఫైటింగ్ చేయలేం కదా. ఎగ్జాక్ట్లీ. ఉదయాన్నే ఒక ట్రేడ్ నష్టంలో ముగిసిందంటే దానర్థం ఆ రోజు మార్కెట్ కదలికలకి ట్రేడర్ వ్యూహానికి సింక్ కుదరలేదు అని. లేదా ఆ రోజు మార్కెట్ కండిషన్స్ అనూహ్యంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు పట్టుబట్టి మార్కెట్తో ఫైట్ చేస్తే దాని సైకాలజీలో సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటారు. సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటే పోయిన దానికోసం మళ్లీ ప్రయత్నించడం. అంతే. పోయినదాన్ని తిరిగి తెచ్చుకోవాలనే ఆవేశంలో లాజికల్ థింకింగ్ పూర్తిగా చచ్చిపోతుంది. మార్కెట్ ఎప్పుడు సుప్రీం. ఒకరోజు ఉదయాన్నే నష్టం వస్తే దాన్ని హుందాగా అంగీకరించి చిన్న నష్టంతో ఆ రోజుకి లాగాఫ్ అవ్వడమే ప్రొఫెషనల్ లక్షణం. లూజ్ లెస్ అండ్ వాకౌట్ అన్నమాట. అవును, ఆవేశపడితే సాయంత్రానికల్లా ఉన్న క్యాపిటల్ సగం అయిపోతుంది. అంటే మార్కెట్తో యుద్ధం చెయ్యకూడదు, దానికి లొంగిపోవాలి లేదా గౌరవంగా పక్కకు తప్పుకోవాలి. సరే, ఇంకొక ముఖ్యమైన అంశం దగ్గరకొద్దాం. ఈ నష్టాల్లో ఉన్నప్పుడు ట్రేడర్లు చేసే మరో పెద్ద తప్పు 6వ రూల్ గురించి. నష్టాల్లో ఉన్న ట్రేడ్ని ఎప్పుడూ యావరేజ్ చెయ్యకూడదు అంటారు. కానిక్కడొక చిన్న సందేహం. చెప్పండి. చాలామంది వాల్యూ ఇన్వెస్టర్లు చెప్తుంటారు కదా, ఒక మంచి స్టాక్ రేటు తగ్గినప్పుడు ఇంకా కొంటే మన యావరేజ్ ప్రైస్ తగ్గుతుంది అని. మరి అదే లాజిక్ ఇంట్రాడేలో ఎందుకు వాడకూడదు? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్. వాల్యూ ఇన్వెస్టింగ్కి ఇంట్రాడే ట్రేడింగ్కి అస్సలు పొంతనలేదు. ఇన్వెస్టింగ్లో ఒక కంపెనీ ఫండమెంటల్స్ చూసి కొంటారు, రేటు తగ్గితే డిస్కౌంట్లో దొరికినట్టు ఫీల్ అవుతారు. కానీ ఇంట్రాడే ట్రేడింగ్ మొత్తం మొమెంటం మరియు ట్రెండ్ మీద నడుస్తుంది. ఓకే, అంటే ట్రెండ్ ఫాలో అవ్వాలి. అవును. ఒక బ్రేకౌట్ వస్తుందని ట్రేడ్ తీసుకున్నప్పుడు అది కిందకు పడుతోందంటే అర్థమేమిటి? ఆ అంచనా తప్పింది, అక్కడున్న మొమెంటం వ్యతిరేకంగా ఉంది అని. అలా కింద పడుతున్నప్పుడు అందులో ఇంకా క్వాంటిటీ యాడ్ చేయడం అంటే పైనుండి అత్యంత వేగంగా కింద పడుతున్న ఒక పదునైన కత్తిని 2 చేతులతో పట్టుకునే ప్రయత్నం చేయడం లాంటిది కదా. ఆ కత్తిని పట్టుకోలేరు, పైగా చేతులు పూర్తిగా తెగిపోతాయి. అక్షరాల. ఆ కత్తి పట్టుకుంటే చేతులు తెగడం ఖాయం. ట్రేడింగ్లో కూడా ఒక అంచనా తప్పిందని తెలిసాక ఆ తప్పులో ఇంకా డబ్బు పోయడమనేది మూర్ఖత్వం. నష్టాలు యావరేజ్ చేయడం అంటే ఈగోను సంతృప్తిపరుచుకోవడానికి జేబును ఖాళీ చేసుకోవడమే. రైట్, చాలా క్లియర్గా చెప్పారు. మరి ఎప్పుడు క్వాంటిటీ పెంచాలి? ఎప్పుడైనా సరే ట్రేడ్ లాభాల్లో ఉండి అంచనా వేసిన దిశలో బలంగా వెళ్తున్నప్పుడు మాత్రమే అందులో క్వాంటిటీ పెంచాలి. దాన్ని యావరేజ్ అప్ అంటారు. అది మాత్రమే సరైన పద్ధతి. అర్థమైంది. అంచనా తప్పినప్పుడు ఈగోకి పోకుండా బయటకు రావాలి. మరి ఈ 7వ రూల్ చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ట్రేడింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల శబ్దాలను కట్ చేయడం. అంటే టీవీలో వచ్చే బిజినెస్ న్యూస్, స్నేహితుల ఫోన్ కాల్స్, ఎక్స్పర్ట్ సలహాలు ఇవేవి వినకూడదు అంటారు. అవును, కట్ ద నాయిస్ అంటాం దీన్ని. కానీ టీవీ అనలిస్ట్ల మాటలు పక్కన పెడితే మరి మార్కెట్లో ఏది నమ్మాలి? అంత పెద్ద అనుభవమున్న నిపుణులు టీవీలో విశ్లేషణలు చేస్తున్నప్పుడు వాళ్ల మాట వినకపోవడం కొంచెం అతివిశ్వాసం కాదా? వాళ్లకెక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అని చాలామంది ట్రేడర్లకు అనిపిస్తుందా? ఇక్కడే సైకాలజీలో అథారిటీ బయాస్ మరియు కన్ఫర్మేషన్ బయాస్ అనే 2 అంశాలు తెరమీదకొస్తాయి.
ఒక ట్రేడర్ తన స్వంత అనాలిసిస్ ప్రకారం ఒక ట్రేడ్ తీసుకుంటాడు. సడన్గా టీవీలో ఒక ఎక్స్పర్ట్ వచ్చి ఈరోజు మార్కెట్ దారుణంగా పడిపోతుంది అని చెప్తాడు. అప్పుడు మైండ్లో డౌటొస్తుంది కదా. అంతే, ట్రేడర్ మైండ్లో తన సొంత సిస్టంపై అనుమానం మొదలవుతుంది. ఆ భయంతో కంగారుపడి మంచి ట్రేడ్లోంచి బయటకొచ్చేస్తాడు. ఇక్కడ సమస్య ఏమిటంటే, టీవీలో కూర్చున్న వ్యక్తికి ఆ ట్రేడర్ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ తెలియదు, అతని క్యాపిటల్ సైజ్ తెలియదు. అవును, అది పర్సనల్ వ్యూహం కదా. ఎగ్జాక్ట్లీ. ఒక ట్రేడర్ వేరే వ్యక్తుల విశ్లేషణల మీద ఆధారపడితే అతను తన వ్యూహాన్నే కాదు, వాళ్ల వ్యూహాన్ని ఫాలో అవుతున్నట్టు. మార్కెట్లో కన్విక్షన్ లేదా నమ్మకాన్ని ఎప్పుడూ అవుట్సోర్స్ చేయకూడదు. టీవీలో చెప్పేవాళ్లు కూడా చాలాసార్లు తప్పు చేస్తారు. రైట్, స్వంత సిస్టం పట్ల నమ్మకం ఉంచుకోవాలన్నమాట. అవును, ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవడమే నిజమైన క్రమశిక్షణ. మార్కెట్ అవర్స్లో ఒక ట్రేడర్ ప్రపంచం తన చార్ట్ మరియు తన సిస్టమ్ మాత్రమే. బయటి నాయిస్ అంతా ఎమోషనల్ డిస్టర్బెన్స్ మాత్రమే. చాలా స్పష్టంగా చెప్పారు, నమ్మకాన్ని అవుట్సోర్స్ చేయకూడదు. మరి మనం ఇమోషన్స్ని కంట్రోల్ చేసే పద్ధతులు, ట్రేడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 8వ రూల్కి వద్దాం. వీటన్నిటినీ ఒక ప్రణాళికలో పెట్టి మార్కెట్ను మొత్తంగా ఎలా చూడాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చాలామంది ట్రేడర్లు ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే అదొక ఫ్రెష్ ఎపిసోడ్లాగా చూస్తారు. నిన్నటితో దానికి సంబంధం లేనట్టుగా ఫీలవుతారు. నిన్నటి మార్కెట్ ఈరోజు ట్రేడింగ్కు ఎలా బేస్ అవుతుంది? ఇక్కడే మార్కెట్ కంటిన్యూటీ గురించి అర్థం చేసుకోవాలి. మార్కెట్లో ఏ రోజు దేనికదే స్వతంత్రం కాదు. ఈ రోజు అనేది ఖచ్చితంగా నిన్నటి రోజు యొక్క కొనసాగింపు. అంటే నిన్నటి డేటా ఈరోజు ఇంపాక్ట్ చేస్తుందంటారా? అవును, ఖచ్చితంగా. నిన్నటి మార్కెట్ ప్రవర్తన, అది ఎక్కడాగిపోయింది, నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బయ్యర్స్ బలంగా ఉన్నారా, సెల్లర్స్ బలంగా ఉన్నారా, నిన్నటి మద్దతు, నిరోధ స్థాయిలు, ఇవన్నీ ఈరోజు మార్కెట్ కదలికలను ముందుండి నడిపిస్తాయి. కాంటెక్స్ట్ లేకుండా ట్రేడ్ చేయడం అనేది కళ్ళు మూసుకుని నడవడంతో సమానం. అంటే నిన్నటి మార్కెట్ డేటాను వదిలేసి ఉదయం 9:15కి చార్ట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేయడం అనేది ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్లో మొదటి సీజన్ అంతా వదిలేసి అందులో పాత్రలేంటో, కథేంటో, ఎవరు ఎవరికి శత్రువో తెలుసుకోకుండా నేరుగా రెండో సీజన్ చూడటం మొదలుపెట్టడం లాంటిది కదా. పర్ఫెక్ట్ అనాలజీ. ముందు ఏం జరిగిందో, ఫౌండేషన్ ఎలా పడిందో తెలియకుండా ఇప్పుడు జరిగేదసలు అర్థం కాదు. ఖచ్చితమైన పోలిక. నిన్నటి మార్కెట్ షాడో ఈరోజు మార్కెట్పై ఎప్పుడూ పడుతుంది. దాన్ని విశ్లేషించిన తరువాతే ఈరోజు ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన ఆఖరి అంశం 9వ రూల్. ఓకే, లాస్ట్ రూల్ ఏంటి? ఈ 9 నియమాలను శాశ్వతంగా మైండ్లో ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది. కేవలం ఈ విషయాలు వినేసి వదిలేస్తే రేపటికి మర్చిపోతారు. అందుకే ఈ రూల్స్ అన్నిటినీ ఒక కాగితం మీద స్పష్టంగా రాసి ట్రేడింగ్ చేసే గదిలో ఎప్పుడూ కనబడేలా గోడకు అంటించుకోవాలి. ట్రేడింగ్ మొదలుపెట్టే ముందు కోర్టులో ప్రమాణం చేసినట్టుగా వీటిని ప్రతిరోజూ చదవాలి. దీన్నే ది డే ట్రేడర్స్ ఓత్ అంటారు. రోజూ చదవాలా? ఒకసారి రాసి పెట్టుకుని మైండ్లో గుర్తుంచుకుంటే సరిపోతుంది కదా. రోజూ ఒకే విషయాన్ని, ఒకే కాగితాన్ని మళ్లీ మళ్లీ చదవడం వల్ల మెదడులో నిజంగా అంత మార్పు వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. దీని వెనుక చాలా లోతైన న్యూరోసైన్స్ ఉంది. కేవలం ఒకసారి వింటే అది తాత్కాలిక జ్ఞాపకంగా ఉంటుంది. ట్రేడింగ్ చేస్తున్నప్పుడు భయం వేయగానే ఆ జ్ఞాపకం మాయమైపోయి ఎమోషన్స్ టేకోవర్ చేస్తాయి. అంటే భయం వచ్చినప్పుడు మనకు రూల్స్ గుర్తుకురావు. ఎగ్జాక్ట్లీ. కానీ ఒకే విషయాన్ని పదే పదే చదవడం వల్ల మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి. అది మన ఉపచేతన మనస్సులో, అంటే సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుపోతుంది. ఓహో, సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అన్నమాట. అవును. ఇలా రోజు చదవడం వల్ల ఏమిటంటే మార్కెట్లో అకస్మాత్తుగా నష్టం కనిపించినప్పుడు అమిగ్డాలా యాక్టివేట్ అయ్యి పానిక్ అవ్వకముందే ఈ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ వల్ల ఆటోమేటిక్గా ఒక రిఫ్లెక్స్ పుడుతుంది. స్టాప్ లాస్ ఉందిగా, కట్ చేద్దాం అనే స్పష్టత వస్తుంది. వావ్, అంటే ఆలోచించే టైం మిగులుతుంది. అవును, అవలోచించడానికి పట్టే సమయం తగ్గిపోయి మంచి ప్రవర్తన అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. అప్పుడు ఎలాంటి ఎమోషన్స్ లేకుండా అచ్చం ఒక రోబోట్లాగా ట్రేడ్ చేయడం మనుషులకు సాధ్యమవుతుంది. ఎంత అద్భుతంగా పనిచేస్తుందో కదా ఈ సైకాలజీ. అంటే భావోద్వేగాలతో, ఆశతో, భయంతో నిండిన ఒక సాధారణ మనిషి నుండి అత్యంత క్రమశిక్షణ గల సిస్టమాటిక్గా పనిచేసే ఒక రోబోటిక్ ట్రేడర్గా మారడానికి ఈ 9 గోల్డెన్ రూల్స్ ఒక బ్లూ ప్రింట్ లాంటివి. అవును, ట్రేడర్స్కిది చాలా అవసరం.
లిక్విడ్ స్టాక్స్ ఎంచుకోవడం వల్ల ఇరుక్కుపోకుండా ఉండటం దగ్గర్నుంచి క్వాంటిటీ తగ్గించి భయాన్ని తగ్గించుకోవడం, స్టాప్ లాస్ సిస్టంలో పెట్టి మెదడుకు పని తగ్గించడం, లాభమైనా నష్టమైనా ఒక లిమిట్ తర్వాత స్క్రీన్ కట్ చేసి ఈగోని పక్కన పెట్టడం, టీవీ యానలిస్టు నాయిస్ని బ్లాక్ చేయడం, ఇవన్నీ కలిపితేనే కదా ఇంట్రాడే ట్రేడింగ్ ఒక ప్రొఫెషన్ అవుతుంది, లేకపోతే అదొక గ్యాంబ్లింగ్ లాగే మిగిలిపోతుంది. వ్యక్తిత్వాన్ని, తన క్యాపిటల్ని కాపాడుకునే రక్షక కవచాలు. ప్రతిరోజూ ఈ ఓత్ చదవడం వల్ల ట్రేడింగ్కు కావలసిన ఆ కఠినమైన మైండ్సెట్ ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. సూపర్. ఇదంతా విన్న తర్వాత నాకొక ఆసక్తికరమైన ఆలోచన వస్తోంది. ఈ విషయాలు మనం జీవితానికి కూడా అప్లై చేసి చూద్దాం. చెప్పండి. ట్రేడింగ్లో సక్సెస్ అవడం కోసం మనుషులు తమలోని భావోద్వేగాలను, ఆశలను పూర్తిగా పక్కన పెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక ఎమోషన్లెస్ రోబోట్లాగా కేవలం లాజిక్తో మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటారు కదా. అవును, అది ట్రేడింగ్కు అవసరం కదా. రైట్. కాని ఒకవేళ ఆ అతిక్రమ శిక్షణ, ఆ రోబోటిక్ మైండ్సెట్ నెమ్మదిగా స్క్రీన్ దాటి నిజ జీవితంలోకి వస్తే, ప్రతి విషయంలోనూ కేవలం లాభ నష్టాలు, రిస్క్ మేనేజ్మెంట్ మాత్రమే చూస్తూ ఆ ఎమోషన్స్ లేకుండా ప్రవర్తించడం మొదలుపెడితే అది వ్యక్తిగత సంబంధాలపై, స్నేహాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? వావ్, ఇది నిజంగా డీప్ థాక్. అవును కదా. ట్రేడింగ్ కోసం మనలోని మనిషిని కాసేపు పక్కన పెట్టడం లాభమే. కానీ ఆ రోబోటిక్ మైండ్ సెట్ ఒక శాశ్వత క్యారెక్టర్గా మారిపోతే ఏం జరుగుతుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సరే, మరి మరో ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం.